ఒక కథని సింపుల్ కథని తీసుకొని దాని చుట్టూ వెళ్ళే క్యారెక్టర్స్‌ని మాత్రం మెచ్చుకొని తీరాలి. ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి కూడా న్యాయం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి గారి పక్కనుండే హర్షవర్ధన్ గారు అయ్యుండొచ్చు, క్యాథరిన్ గారు, అలాగే అభినవ్ గోమటం వీళ్ళకందరికి కూడా బాగా మంచి క్యారెక్టర్స్ కుదిరాయి. చాలా నీట్‌గా ఉన్నారు. ప్రతి ఒక్క ఫ్రేమ్‌లో కూడా చిరంజీవి గారితో వీళ్ళందరూ కూడా కొలాబరేషన్ అంటే కూడా నమ్మాం. అట్లాగనే వెంకటేష్ వచ్చినప్పుడు కూడా కొన్ని క్యారెక్టర్స్ చాలా బావుంటాయి. ఇకపోతే నయనతార వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, వాళ్ళ పిల్లల క్యారెక్టర్లు అన్నీ కూడా చివరికి చిరంజీవి గారి మదర్ క్యారెక్టర్ ఎంత బావుందంటే 'రాజాసాబ్‌లో' ప్రభాస్ గారి నాయనమ్మ క్యారెక్టర్ చేసినామె ఇక్కడ చిరంజీవిలో ఇక్కడ 'మనశంకర వరప్రసాద్‌లో' చిరంజీవి గారి మదర్ క్యారెక్టర్ చేశారు. అసలు ఎంత బ్యూటిఫుల్‌గా అంటే మూడే 3 విషయాల్లో ఎంట్రీ ఇస్తది. ఆ 3 విషయాలు కూడా పేలుతాయి. ముఖ్యంగా అత్తాకోడళ్ళు మాట్లాడుకునే టాపిక్స్ ఎలా ఉండాలి? పిల్లలతో ఎలా ఉండాలి? భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ వస్తే పిల్లలేం చేశారు అనే ఒక పాయింట్. ఇలాంటి ఒక యూనివర్సల్ పాయింట్‌ని టచ్ చేస్తారు. ఎందుకంటే నేను కథ చెప్పను. ఎంత బాగుండిందో సినిమా. కలర్‌ఫుల్‌గా ఉండింది. ఖచ్చితంగా ఎళ్లి ఎంజాయ్ చేయండి. సంక్రాంతికి డెఫినెట్‌గా ఇదొక మంచి బ్లాక్ బస్టర్. మిగతా సినిమాలు ఎలా ఉంటాయో తెలీదు కానీ దీన్ని అందుకనే ఇది నంబర్ 1 అని ఇప్పుడే చెప్పలేకపోతున్నాం. కానీ మిగతా సినిమాల స్టార్స్‌తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఇదే పెద్ద స్టార్ సినిమా. 8 సినిమాలు వరుస విజయాలు సాధించిన అనిల్ 9వ సినిమాలో కూడా మరొక విజయాన్ని దక్కించుకున్నాడు. మరొక సంక్రాంతిని కూడా తను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే సమీర్ రెడ్డి గారి ఫోటోగ్రఫీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఎక్కడ కూడా ఆయన చెప్పాలనుకున్న విజువల్ గ్రాండియర్‌ని మాత్రం తగ్గీలేదు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో కొన్ని షాట్స్‌లో అయితే 'మిసాల పిల్ల' సాంగ్ ఎస్పెషల్లీ కేరళలో తీసిన కొన్ని షాట్స్ అయ్యుండొచ్చు. ఫైట్ సీక్వెన్సెస్‌లో గానీ, ఆ డిక్షన్‌లో ఎక్కడైతే చిన్న కాంటెంపరరీ సీన్స్ ఉంటాయి అవి గానీ అద్దిరిపోయినాయి. ఇకపోతే జీ తెలుగులో వచ్చే ఒక సీరియల్‌ని కంటిన్యూగా చూపిస్తూ వచ్చారు. దాని మీద కూడా అంతకుముందు కూడా అనేక సినిమాల్లో వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాలో కూడా చాలా స్పెషల్‌గా అనిపించింది. దానిలో ఆ సీరియల్స్ గురించి చిరంజీవి వాడే పదజాలం గానీ వాటి గురించి చాలా బాగుంటది. ఇలా ఇయన్నీ చెప్పుకుంటూ పోతే మాత్రం సినిమా అంతా కూడా సూపర్ డూపర్ హిట్.